హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో స్ట్రైట్ కటింగ్ పీస్ పెట్టుకుని మనం పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తున్నాను. అంటే మనకి శారీలో వచ్చిన శారీలో వచ్చి మనం ఈ పీస్ని కట్ చేసుకోవాలన్నమాట. స్ట్రైట్గానే కట్ చేసుకోవాలి. అంటే మనకి శారీలో ఉండేదాన్ని పైపింగ్ పెట్టండి అని కొంతమంది అడుగుతారు. అలాంటప్పుడు మనం వచ్చేసి శారీలో ఉండేదాన్ని రింకల్స్ లేకుండా పైపింగ్ ఏ విధంగా పెట్టుకోవాలి, అలాగే ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ అనమాట. స్ట్రైట్ కట్తో మనం కట్ చేసుకునే పీస్ని ఎలా మనం బ్లౌజ్కి పైపింగ్ ప్రిపేర్ చేయాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. నార్మల్గా మనం బ్లౌజ్కి పైపింగ్ వేయాలనుకుంటే క్రాస్గా కట్ చేస్తాము. మన అన్ని వీడియోలోనూ మీకు చెప్పుంటాను, క్రాస్గా మనం పట్టి పీస్ అనేది కట్ చేస్తాము. కానీ మనకి క్లాత్ ఎక్స్ట్రాగా లేనప్పుడు మనకి ఎక్కువ క్లాత్ కావాలి అంటే క్రాస్గా కట్ చేయాలంటే మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎక్కువ కావాలన్నమాట. మనకి క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు, అంటే మనకి చాలా తక్కువగా ఉంది క్లాత్, లేకపోతే మనకి శారీలో వచ్చిన పీస్లో మనం కొద్దిగా కట్ చేసుకుని పైపింగ్ వేయాలనుకుంటున్నాము. అలాంటప్పుడు శారీని మనం ఎక్స్ట్రాగా కట్ చేయలేం కదండి, కొంచెం అయితే కట్ చేసుకుంటాము. దాంతో మనం పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలి స్ట్రైట్ కటింగ్తో అనేది క్లియర్గా చెప్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఒక లైక్ చేస్తే నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ పెట్టడానికైతే ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లు ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మనం ఈ స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ బ్లౌజ్కి నేను పైపింగ్ వేసి అయితే మీకు క్లియర్గా చెప్తాను చూడండి. ఇక్కడ మనకి ఇప్పుడు షోల్డర్ కూడా అటాచ్ చేసేసుకున్నాను అనమాట. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా అటాచ్ చేసేసుకున్న తర్వాత మనకి శారీలో వచ్చిన స్ట్రైట్ కట్ బ్లౌజ్ పీస్ని అయితే మనం కట్ చేసుకోవాలి. అంటే పట్టి పీస్ కట్ చేసుకోవాలి. పైపింగ్ చేసుకోవడానికి మనకి ఎంతైతే క్లాత్ కావాలో అది ఎక్కడ కట్ చేసుకున్నాను నేనంటే చూడండి, మనకి ఇది వచ్చేసి శారీ అనమాట. ఈ శారీలో వచ్చేసి నేను 1.5 ఇంచెస్ విడ్త్ అయితే సరిపోతుందండి. 1.5 ఇంచెస్ విడ్త్కి ఒక మార్క్ అయితే వేసుకుని ఇక్కడ మనం స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇది వచ్చేసి శారీ కదా, మనకి స్ట్రైట్ పీసే ఉంటుందన్నమాట. మనం స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. అదే మనం ఇక్కడ నేను కట్ చేసుకున్నాను చూడండి, స్ట్రైట్ పీస్. ఇప్పుడు మనం దీంతో అయితే స్టిచ్చింగ్ అయితే చేద్దాం. కటింగ్ వచ్చేసి స్ట్రైట్ పీస్ కటింగ్ వచ్చేసి మీకు చూపించలేదన్నమాట, వీడియో లెంతీగా అయిపోతుందని ముందుగానే కట్ చేసుకున్నాను. నేను ఎలా కట్ చేసినాను అనేది కూడా మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇక్కడ వచ్చేసి నేను పట్టి పీస్ అనేది 1.5 ఇంచెస్కి కట్ చేసినాను. అలాగే మనకి నెక్ చుట్టూరు ఎంతైతే క్లాత్ కావాల్సి ఉంటుందో, లెంత్ ఎంత కావాల్సి ఉందో చూసుకుని మనం ఒకవేళ లెంత్ తగ్గింది అనుకోండి, ఒకసారి మనం ఇప్పుడే అటాచ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను దాన్ని అటాచ్ చేసుకున్నాను. ఇప్పుడు పైపింగ్ మనం ఎలా వేసుకోవాలి అనేది అయితే చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ కాజా పట్టి నుంచి పైపింగ్ వేయడాన్ని అయితే స్టార్ట్ చేస్తాను. నాకు ఇలాగే కంఫర్ట్గా ఉంటుంది. మీకు ఎలా అయితే వస్తుందో అలా వేయండి. ఇక్కడ నేను క్లాత్ మనం 1.5 ఇంచెస్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. చూడండి, ఇలా ఒక ఫోల్డ్ మీద మనం ఫోల్డ్ అయితే చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ మనం కాజా పట్టి కన్నా ఒక 1/2 ఇంచ్ లేక ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రాగా వదిలేసిన తర్వాత మనం ఇక్కడ నార్మల్గా మనం పైపింగ్ వేసుకునేటప్పుడు ఎంతైతే ఖర్చు వదులుతామో చిన్నగా ఖర్చు వదులుకొని ఒక 1/4 ఇంచెస్ కన్నా తక్కువగానే మనం ఖర్చు వదులుకొని ఇక్కడ మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను పట్టి పీస్ కూడా లాగకూడదు, అలాగే బ్లౌజ్ పీస్ కూడా లాగకూడదు అనమాట. మనకి ఎలా అయితే క్లాత్ ఉందో అలాగే మనం పెట్టుకుని ఈ పైపింగ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. అలాగే మనకి రౌండ్ తిరుగుతుంది కదా, అక్కడ వచ్చేసి మనకి తిప్పడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు మనం పాదాన్ని పైకి లేపి పెట్టుకుని మళ్ళీ తర్వాత స్టిచ్చింగ్ అనేది వేయాలన్నమాట. ఫుట్ని పైకి తీస్తూ మనం రౌండ్ షేప్ దగ్గర స్టిచ్ వేయాలి. అలాగే ఇక్కడ స్ట్రైట్ ఉంది కదా, ఇక మనం ఇక్కడ స్ట్రైట్గానే స్టిచ్ వేసుకోవాలి. అలాగే మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ దగ్గర రౌండ్ షేప్ వస్తుంది కదా, ఇక్కడ వచ్చేసి మనం ఇలా పాదాన్ని పైకి లేపి మళ్ళీ తిప్పుకుంటూ మనకి ఎలా అయితే స్టిచ్చింగ్కి కంఫర్టబుల్గా ఉంటుందో అలా మనం టర్న్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేయాలి. పైపింగ్ ఇది కూడా చాలా ఫినిషింగ్తోనే వస్తుందండి. మనకి క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు ఇలా మీరు ట్రై చేసి చూడండి, ఎక్కడ మీకు రింకల్స్ లేకుండా నీట్ ఫినిషింగ్తో అయితే వస్తుంది. మనకి ఇక్కడ వచ్చేసి మెయిన్ టిప్ వచ్చేసి రౌండ్ షేప్ తిరిగే దగ్గర ఇలా పాదాన్ని పైకి లేపుతూ మనం కరెక్ట్గా పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది వేయాలి. అలాగే మనం ఏ ఒక్క క్లాత్ని కూడా లాగకుండా ఎలా అయితే ఉందో మనం అలానే పెట్టుకొని మనం ఇక్కడ స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఈ టిప్స్ పాటిస్తే చాలు, మీకు ఈజీగా పైపింగ్ వేయడం అయితే వచ్చేస్తుంది. మీరు బిగినర్స్ అయినా కూడా ఈ టిప్స్ పాటిస్తే మీకు ఈజీగా పైపింగ్ చేయడం వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం ఇక్కడ ఖర్చు కోసం వదులుకుని ఉంటాం కదా, అది వచ్చేసి కొంచెమే వదులుకోవాలన్నమాట. ఒక 1/2 ఇంచెస్ కన్నా తక్కువగా మనం
ఖర్చు అనేది మనం వదులుకోవాలి. ఎందుకంటే మనం తర్వాత ఫోల్డ్ చేసి నీట్‌గా పైపింగ్ వేసుకోవడప్పుడు ఖర్చు బ్యాక్ సైడ్ మనకి కనిపించకుండా నీట్ ఫినిషింగ్‌తో రావాలి కాబట్టి మనం నీట్‌గా ఇక్కడ పైపింగ్ చేసుకుంటే నీట్‌గా వస్తుంది. మీరు చూడండి ఇప్పుడు నేను ఇక్కడ మొత్తం అయితే రౌండ్ షేప్ తిరిగే దగ్గర మీకు స్కిప్ చేయకుండా చూయించినా అనమాట. కొంచెం లేట్ అయినా మీకు నీట్‌గా అర్థం అవ్వాలని స్కిప్ చేయలేదనమాట. ఈ విధంగా స్టిచ్చింగ్ మొత్తం వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఒకవేళ ఖర్చు ఎక్స్ట్రాగా ఉంది, లేకపోతే ఒక కుట్టు అటు ఇటు పోయింది అనేది ఏమైనా ఉంటే ఇంకొక స్టిఫ్గా వేసేసుకోండి. అలాగే ఇక్కడ మనకి ఖర్చు చాలా తక్కువగా పెట్టుకుని అయితే మనం కట్ చేసుకోవాలి మిగతాది. ఇక్కడ మనం పైపింగ్ ఎంత వెడల్పుగా వేస్తాము, చిన్నగా కావాలంటే చిన్నగా పైపింగ్ వేసుకోవచ్చు. అలా మనం ఇక్కడ ఖర్చుని పెట్టుకుని కట్ చేసుకోవాలి. చూడండి నేను ఇక్కడ మీకు కనిపిస్తుండొచ్చు వీడియోలో ఖర్చు అనేది నేను ఈ విధంగా కొంచెమే వదిలి ఇక మిగతా క్లాత్ని కట్ చేసినాను. ఇప్పుడు మనం ఇక్కడ పైపింగ్ అయితే వేసుకోవాలి. అంతకన్నా ముందు డైరెక్ట్గా ఇలాగే మనం పైపింగ్ వేసుకుంటే మనకి రింకాల్స్ వస్తుందండి. ఇక్కడ చూడండి మనకి రౌండ్ షేప్ ఎక్కడెక్కడ తిరిగి ఉంటుందో అక్కడ వచ్చేసి ఈ విధంగా కట్స్ ఇచ్చుకోవాలి. అది కూడా రౌండ్ షేప్ తిరిగే దగ్గర చాలా దగ్గరలో మనం కట్స్ అనేది ఇచ్చుకోవాలి. అలాగే కట్ చేసుకుని ఉంటాం కదా మనం, స్టిచ్చింగ్ వరకు వెళ్ళకూడదు. చూడండి స్టిచ్చింగ్ వరకు అయితే కట్టింగ్ వెళ్ళలేదు కదా, మీకు కనిపిస్తుండొచ్చు. ఈ విధంగా కట్స్ తీసుకోవాలి. అలాగే మనకి ఇక్కడ బ్యాక్ షేప్ దగ్గర కూడా రౌండ్ షేప్ ఉంది కదా, ఇక్కడ మనకి స్ట్రైట్గా ఉండే ప్లేస్లో మాత్రం కట్స్ ఏం అవసరం లేదండి. మనకి ఎక్కడైతే రౌండ్ షేప్ తిరిగి ఉంటుందో అక్కడ వచ్చేసి మనం ఈ విధంగా కట్స్ అనేది చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని అలాగే మనకి ఇటువైపు ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర కూడా మనం కట్ చేసుకున్నాం కదా, అదేవిధంగా ఇక్కడ కూడా దగ్గరలోనే ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ వరకు మాత్రం వెళ్లకుండా చూసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ డబల్ స్టిచ్ తప్పకుండా వేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి స్టిచ్చింగ్ అనేది ఊడకుండా నీట్గా ఉంటుందన్నమాట. డబల్ స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఇప్పుడు మనం ఇక్కడ ఒక పావు ఇంచి ఎక్స్ట్రా పెట్టుకుని కాజా వైపు కట్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు మనం ఖర్చుని ఈ విధంగా లోపల వైపుకు ఫోల్డ్ చేసి ఇక్కడ మనం చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే మీకు లోపల వైపు ఖర్చు ఉంటుంది కదా, అది మొత్తం మనం ఏదైతే పట్టి పీస్ పెట్టుకున్నామో ఆ పట్టి పీస్ లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. ఇలా మనం పెట్టుకున్నప్పుడు మనకి ఖర్చు ఏమి కనిపించదు. చాలామంది బిగినర్స్ అయితే ఖర్చు కనిపించేటట్టు బ్లౌజ్ అయితే స్టిచ్ వేస్తుంటారండి. నేను చాలామంది బ్లౌజ్ నా దగ్గర వస్తుంది కదా, ఆది బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకుని అలాంటి వాళ్ళది చూసినా అనమాట. చాలా ఖర్చు అనేది రాంగ్ సైడ్ కనిపించేలా స్టిచ్ వేసినారు. ఆ విధంగా వేయడం వలన మనకి ఫినిషింగ్ అనేది నీట్గా రాదండి. అందుకోసం మనం ఖర్చు మొత్తం పైపింగ్ చేస్తాం కదా, పైపింగ్ పట్టి వైపు వచ్చేసి చూడండి ఈ విధంగా ఖర్చు మనం ఇటువైపుకు పెట్టేసుకోవాలి. చూడండి ఇలా చేయకూడదు, ఇటువైపుకు పెట్టేసుకుని ఫోల్డింగ్ చేసేసుకుని ఇక్కడ మనం పైపింగ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది. అలాగే మనకి ఒక్కసారి వచ్చిన కస్టమర్ మళ్ళీ మళ్ళీ మన దగ్గర వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇలాంటి టిప్స్ అనేది మనం పాటించాలన్నమాట. అలాగే ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్, మనకి రౌండ్ షేప్ తిరుగుతుంది కదా, ఫుట్ని పైకి లేపాలి. అలాగే ఇక్కడ సరిపెట్టుకోవాలి, స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఒక 1 ఇంచుకి మీరు పాదాన్ని పైకి లేపి సరిపెట్టుకోండి బిగినర్స్ అయితే. ఈ విధంగా మొత్తం అయితే ఇక్కడ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. సేమ్ ఇప్పుడు అలాగే కూడా బ్యాక్ పార్ట్లో మనకి రౌండ్ షేప్ ఉంది కదా, రౌండ్ షేప్ దగ్గరలోకి వచ్చిన తర్వాత పాదాన్ని పైకి లేపుతూ ఇక్కడ కూడా నార్మల్గా స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా తప్పకుండా రింకల్స్ లేకుండా వస్తుంది. అంటే ఈ టిప్స్ పాటిస్తూ మీరు స్టిచ్ వేస్తే కనుక రింకల్స్ లేకుండా నీట్ ఫినిషింగ్తో అయితే వస్తుంది. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఉండే వీడియోస్, అలాగే డిజైన్, మీకు బ్లౌజ్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నా దగ్గర కామెంట్ అయితే చేయొచ్చు. నేను తప్పకుండా రిప్లై చేయడానికే ప్రయత్నిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తేనే మీకు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అప్పుడు మీరు ఈజీగా అయితే చూసి నేర్చుకోవచ్చు. ఈ విధంగా మొత్తం మనం రౌండ్ షేప్ని ఇలా టర్న్ చేసుకుని ఇక స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేద్దామండి. ఇదే విధంగా మనం ఇక్కడ మనకి రౌండ్ షేప్ అయితే లేదు, ఇక స్ట్రైట్గా అన్నమాట. స్ట్రైట్గా మనం ఇక్కడ స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి మొత్తం. అంతే ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మనం సేమ్ పాదాన్ని పైకి లేపుతూ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఉక్స్ పట్టి దగ్గర కూడా ఒక పావు ఇంచు ఖర్చు అయితే మనం ఎక్స్ట్రాగా వదిలింటాం కదా, దాన్ని లోపలి వైపుకు ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ కూడా మనం స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేసేసుకోవాలి. పైపింగ్ అనేది ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా అయితే చేయొచ్చు. బిగినర్స్ అయినా కూడా చాలా ఈజీగా చేయొచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అందు ద్వారా నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ పెట్టడానికి అయితే ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లుంటుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రౌండ్ షేప్ కూడా మనకి చాలా నీట్గా అయితే వచ్చింది. ఎక్కడ రింకల్స్ లేకుండా నీట్గా వచ్చింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.